సంబరాలు ఎందుకో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, దేశ ప్రజలకు. 12 సంవత్సరాలే ప్రధానమంత్రి అయ్యిండు వాస్తవమే, కానీ సంబరాలు ఎందుకో ఈ దేశ ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్తున్నాం. నెహ్రూ గారు 16 సంవత్సరాల 286 రోజులు పరిపాలించిండు. అదేవిధంగా 320 రోజులు పరిపాలించింది. 15 సంవత్సరాలు 360 మరి మీరేం గొప్పతనం చేసిండ్రో అది చెప్తే బాగుంటుంది. చేయలేదు, నేను బాగా చేశాను. నెహ్రూ గారితో పోల్చుకుంటున్నాడు. నెహ్రూ గారికి ఈయనకు పోలిక ఎక్కడదో ఒకసారి చెప్పాలి. నేను ఈ దేశంలో ఒక పౌరునిగా నేను మాట్లాడుతున్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి నెహ్రూ గారు ఎక్కడ, ఈ నరేంద్ర మోడీ గారు ఎక్కడనో అది అర్థం కావడం లేదు. నెహ్రూ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడు, ఆయన చరిత్ర. ఇక నీ చరిత్ర కూడా నువ్వు చెప్పాలి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడు నెహ్రూ గారు, నెహ్రూ గారి కుటుంబం. నెహ్రూ గారి కుటుంబము ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకందరికి కూడా సొంత డబ్బును ఖర్చు పెట్టారు. ఆనాడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు సొంత డబ్బును నెహ్రూ కుటుంబము ఖర్చు పెట్టింది ఈ దేశానికి స్వతంత్రం రావాలని. జైలు పాలైనరు. మరి అలాంటి చరిత్ర ఉన్న నెహ్రూకు నీకు పోలిక ఎక్కడదో అది ప్రజలకు చెప్పాలి. రెండవది, దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. మరి నెహ్రూ గారు దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటిగా ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఆర్థిక స్థితిగతులు బాగులేవు. ఈ దేశంలో నిరుపేదలకు, దళితులకు కానీ, గిరిజనులకు, ఆదివాసీలకు సరిగా చెప్పులు లేవు, కట్టుకుందామంటే బట్ట లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. ఈ దేశంలో అప్పటికే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు Subscribe us and press the bell icon for more interesting updates.